హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకర్స్ గైడ్. ఈరోజు మనం డిఓ ప్రిలిమ్స్, క్లర్క్ ప్రిలిమ్స్ మరియు క్లర్క్ మెయిన్ సెల్లో మోస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ అడిగే క్వశ్చన్స్ చూద్దాం. ఎలా ఉంటుందో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఉన్న క్వశ్చన్ చదవండి. 7 individuals L, namely L, X, M, Z, B, H and Y hold in a 7 distinct roles in an organization. ఒక ఆర్గనైజేషన్లో 7 పీపుల్ 7 డిస్టింక్ట్ రోల్స్ తీసుకున్నారు. ఆ రోల్స్ ఏంటిదంటే మనం ఇక్కడ రాసుకుందాం, ఇచ్చాడు మెన్షన్ చేస్తూ రాసుకుందాం. ఆ రోల్స్ ఏంటంటే చీఫ్ స్ట్రాటజిస్ట్, లీడ్ అనలిస్ట్, రిస్క్ ఆడిటర్, డివిజన్ సూపర్వైజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఆపరేషన్ ఇంటర్న్ అండ్ మార్కెట్ ట్రైనింగ్. ఓకే, ఇవి మనకి ఇది 7 ప్రొఫెషన్స్. ఎవరి ఆ 7 పర్సన్స్వి. ఓకే, మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. These designations ranked in descending order in order of seniority, where chief strategist is the highest, market trainee is the lowest. ఓకే, ఇక్కడ ఇచ్చిన చీఫ్ స్ట్రాటజిస్ట్ అనే అతను హైయెస్ట్, అంటే ఆర్గనైజేషన్ పెద్ద. ఈ మార్కెట్ ట్రైనీ అనే అతను ఆర్గనైజేషన్ చాలా చిన్న, లీస్ట్ ర్యాంకింగ్ జాబ్. ఓకే, ఇవన్నీ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు మనకి. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ర్యాంక్డ్ హైయర్ దెన్ M is same as the number of people ranked lower than X. అయితే ఇక్కడ చూడండి, M కంటే M పైన ఎంతమంది ఉన్నారో X కింద కూడా అంతే ఉండాలి. ఓకే, ఒకవేళ M పైన ఒకరుంటే X కింద ఒకరు ఉండాలి. M పైన 2 ఉంటే X కింద 2 ఉండాలి. ఓకే, నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 2 persons are senior in position to M. M కన్నా M పొజిషన్ ఏదైతే ఉందో దానికన్నా ఇద్దరు కన్నా తక్కువ మాత్రమే సీనియర్స్ ఉండాలి M కన్నా. సో మనం ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం మనం ఇది ఎలా చేయాలో. ఫస్ట్ M కన్నా 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో లీస్ట్గా M పైన 2 ఉండాలి. ఓకే, ఇక్కడ M పెట్టుకుందాము, ఇక్కడ M. ఓకే, ఇక్కడ M పైన ఎవరు లేరు, ఇక్కడ M పైన ఒకరు, ఇక్కడ M పైన 2. లీస్ట్ ఇదే మన పాసిబిలిటీ. ఓకే, ఇక్కడ చూడండి మనకున్న కండిషన్, M పైన ఎంతమంది ఉన్నారో M కింద కూడా అంతే మంది ఉండాలి. సో M పైన ఫస్ట్ కేసులో ఎంతమంది ఉన్నారు, M పైన ఎవరు లేరు. సో X కింద కూడా ఎవరు లేరు. ఈ సెకండ్ కేసులో M పైన ఒకరున్నారు. సో X కింద కూడా ఒకరు. ఓకే, థర్డ్ కేసులో M పైన 2 ఉన్నారు. సో X కింద కూడా 2 ఉండాలి. 1, 2. ఓకే, X కింద 2. ఓకే, నెక్స్ట్ Y holds designation that is senior to operation intern.
వై అనేవాడు ఆపరేషన్ ఇంటర్న్ పైన ఉంటాడు. సో ఇది ఆపరేషన్ ఇంటర్న్ అయితే ఈ 3 కేసెస్ ఈ ప్లేసెస్లో మాత్రమే వై ఉండే ఛాన్స్ ఉంది. ఎవరు? వై. ఎందుకంటే ఆపరేషన్ ఇంటర్న్ కన్నా హైయర్ పొజిషన్ డిజిగ్నేషన్లో వై అనేవాడు ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 2 డిజిగ్నేషన్స్ బిట్వీన్ ఎం అండ్ వై. ఎం అండ్ వై మధ్య మిడిల్లో ఇద్దరు మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ కేసులో ఎమ్ టాప్ ప్లేస్లో ఉంటే ఇద్దరు, ఎంకి వైకి ఇద్దరు ఉండాలి. ఎంకి వైకి మధ్యలో 2 పర్సన్స్. ఓకే, 1, 2 ఇక్కడ వై. సెకండ్ కేసులో 1, 2 ఇక్కడ వై. థర్డ్ కేసులో 1, 2 ఇక్కడ వై. ఓకే, నెక్స్ట్ X is 2 levels junior to L and L is senior to Z. Okay, X is 2 levels junior to L అంటే L కి X మధ్యలో 1% ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? L is senior to Z. సో L is senior to Z. ఇది మనకు ఉన్న ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? Okay, the gap in designation between B and Z is more than 3. Okay, B की Z की మధ్యలో greater than 3% ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అరేంజ్ చేసి చూద్దాము. మనకి ఎలా ఉండాలి? L కి X కి 1% ఉండాలి. L సీనియర్ టు జెడ్ అయితే మనం అరేంజ్ చేసి చూద్దాము ప్యాటర్న్. ఇప్పుడు ఓకే, చూడండి, ఇక్కడ ఎల్కి ఎక్స్కి మధ్యలో 1% ఉంటారు. సో ఇక్కడ ఎల్కి ఎక్స్కి ఉంటే ఎల్ అనేవాడు జెడ్ సీనియర్ అయి ఉండాలి. ఇక్కడ జెడ్. ఓకే, అరేంజ్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఎల్ అండ్ ఎక్స్కి సెకండ్ కేసులో ఎల్ అండ్ ఎక్స్కి 1% ఉండాలి. సో ఎల్ ఇక్కడ ఎల్ తీసుకుంటే ఎల్ ఎవరికి సీనియర్? జెడ్కి సీనియర్. సో ఇక్కడ జెడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ అండ్ ఎక్స్కి ఒకరు సీనియర్ 1% డిఫరెన్స్ ఉండాలి. థర్డ్ కేసులో అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఎక్స్ పైన ఎం ఉన్నాడు, ఎక్స్ కింద ఎల్ ఉన్నాడు. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగాడు? ఎక్స్ ఈజ్ ఎల్ కన్నా జూనియర్ అన్నాడు. సో ఈ పాసిబిలిటీ రాదు. ఎందుకంటే ఇక్కడ పెడితే ఎల్ అనేది సీనియర్ అవుతుంది, ఎల్ అనేది జూనియర్ అవుతుంది ఎవరికి? ఎక్స్కి. కానీ మన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఎక్స్ ఎల్కి జూనియర్ అవ్వాలి. సో ఈ పాసిబిలిటీ రాదు. ఓకే, నెక్స్ట్ ఈ 2 కేసెస్ చూద్దాం. ఈ 2 కేసెస్లో జెడ్ అరేంజ్ చేసాము. బి అండ్ జెడ్కి మధ్యలో మోర్ దెన్ 3% గ్యాప్ ఉండాలి. ఓకే, 3% అన్నారు కాబట్టి జెడ్ ఇక్కడ ఉంది. 1, 2, 3 ఇక్కడ బి పెడితే 3% మాత్రమే అవుతుంది, మోర్ దెన్ 3 రాదు. ఓకే, సో ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ జెడ్ ఉంది. 1, 2, 3 ఇక్కడ బి పెడితే 3% అవుతుంది. సో పెట్టకూడదు, మోర్ దెన్ 3 అన్నాడు కాబట్టి ఉన్న ఫైనల్ ఆప్షన్ ఇక్కడ బి పెట్టడము. సో ఇక్కడ బి పెడితే 1, 2, 3, 4, 5. సో 5 పీపుల్ ఉన్నారు బి అని జెడ్ మధ్యలో. సో ఇట్ ఈస్ మోర్ దెన్ 3 పీపుల్. నెక్స్ట్ మనకు మిగిలింది ఎవరు? మనకు మిగిలింది ఎల్
XMBHY. ఓకే, హెచ్ మిగిలింది. సో ఇక్కడ హెచ్, ఇది ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.